నెక్స్ట్ సీఎం సీట్ లో కూర్చునే విజయ్ తలపతి ఈరోజు అసలు సీఎం కూడా అవుతాడో లేదో కూడా ఒక క్వశ్చన్ మార్గం మిగిలిపోయాడు. అసలు సీఎం అవుతాడా కాదా అని చెప్పేసి అందరు కూడా సీఎం అవుతాడు, పక్క తలపతి సీఎం అనుకున్నారు. కానీ ఇప్పుడు సంగీత గారు విజయ్ గారి పైన కోర్టులో పిటిషన్ వేశారంట డివోర్స్ కోసం. ప్యాచప్ అవ్వడానికి ఏమి లేదు, ఇంకా అన్ని అయిపోయినాయి. దీంతో ఇంకా నేను చాలా వరకు నేను ట్రై చేశాను, కానీ నా వల్ల అవ్వట్లేదు. ఇంకా నేను ఫైనల్ గా నేను డివోర్స్ తీసుకుందాం అని చెప్పేసి నేను అప్లై చేస్తున్నా అని చెప్పేసి అందులో ఆ మ్యాటర్ లో రాసిందంట. సంగీత గారు ఎంత మంచి వాళ్ళంటే, ఇప్పుడు ఈ పేరు బయటికి రావాలంటే కూడా, ఆ సెలబ్రిటీ పేరు బయటికి రావాలంటే కూడా నాకు విజయ్ పర్మిషన్ ఇస్తే నేను చెప్తాను, అప్పటి వరకు నేను చెప్పలేను, ఇది ప్రైవేట్ గా పెట్టాలనుకుంటున్నాను అని చెప్పింది. కానీ అక్కడ ఉన్న జనాలు మాత్రం ఊరుకుంటారా? తమిళనాడులో ఉన్న వాళ్ళ జనాలు అందరు కూడా తెలుసు ఆల్మోస్ట్, కాబట్టి వాళ్ళందరూ కూడా బయటికి చెప్పేశారు. అక్కడ ఉన్న పొలిటీషియన్స్ అపోజిషన్స్ వాళ్ళకి అన్ని తెలుసుకోవాలి, ఇలాంటివి బ్యాట్ చేస్తేనే కదా రేపు విజయ్కి ఎవరు ఓట్లు వేయరు, సో విన్ అవ్వరు అని చెప్పేసి. సో అది అక్కడ జరిగింది. కానీ విజయ్ తలపతి గారికి ఇది ఒక పెద్ద మచ్చ పడిపోయింది. అందరు కూడా ఏమంటారంటే, భార్యనే చక్కగా చూసుకోలేని వాడు వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు, ఒకవేళ వీడు సీఎం అయితే మాకేం చేస్తాడు అన్నట్టుగా అంటున్నారంట. కాకపోతే విజయ్ తలపతి అంటే ప్రతి ఒక్కరికి ఒక మంచి రెస్పెక్ట్ ఉంది. సో ఇట్లాంటి దానిపైన ఎవరు కూడా లైక్ తిట్టుకోకండి, లైక్ విజయ్ని ఎవరు ప్రైవసీ వాళ్ళది, ఎవరు పర్సనల్స్ వాళ్ళవి. కాకపోతే నాకేమనిపించింది అంటే, భార్యను పెట్టుకొని కూడా వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ అనేది అది కరెక్ట్ కాదేమో అని అనిపించింది.